హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ ఏసే వ్లాగ్స్. వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుంది కదా, ఎందుకంటే మాకు సమ్మర్ సీజన్ నుంచి ఫాల్లోకి ఎంటర్ అయ్యాము. కొంచెం క్లైమేట్ చేంజ్ వల్ల అందరికీ కోల్డ్ ఫీవరు ఒకరి తర్వాత ఒకరికి రావడం వల్ల వీడియోస్ పెట్టలేకపోయాను. ఇప్పుడు అందరము బాగున్నాము. థంబ్‌నెయిల్ చూస్తే అర్థమయ్యింది కదా. ఈ వీడియోలో నేను మీతో నా బర్త్డే వీడియో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు ఎంతమంది విష్ చేశారంటే అసలు మాటల్లో చెప్పలేను. ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, వాట్సాప్, ఇంకా డైరెక్ట్గా వీడియో కాల్ కూడా చేసి విష్ చేశారు. వారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నేను మా పాప లింకన్ మాల్లో ఉన్న టార్గెట్కి వచ్చాము. ఇక్కడ తనకు ఏదో కావాలని వెతుకుతుంటే ఎదురుగా మిర్రర్ ఉంది. మమ్మీ చూడు, నేను నీకంటే హైట్ అయ్యానని చూపిస్తుంది. నేను వెంటనే కెమెరా ఆన్ చేసేసరికి తను వెళ్ళిపోయింది. మా వారు ఆ రోజు 7:30కి ఆఫీస్ నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ 7:30 to 8:30 తనకు మీటింగ్ ఉండే. మీటింగ్ అయిన తర్వాత 8:45కి మేము డిన్నర్ చేయడానికి రెస్టారెంట్కు వెళ్తున్నాము. ఇంకా ఇప్పుడు వెళ్ళి కేక్ కొని తీసుకొచ్చి ఇంటికాడ కేక్ కట్ చేసి తర్వాత రెస్టారెంట్కి వెళ్ళాలంటే లేట్ అవుతుంది. రెస్టారెంట్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయని చెప్పేసి ఇంకా వెళ్ళే దారిలోనే కేకు తీసుకుందాము, డిన్నర్ అయ్యాక ఇంటికి వచ్చి కట్ చేద్దామని ప్లాన్ చేశారు. ఇక్కడ పిల్లలు వాళ్ళ డాడీ వెళ్ళి వాళ్ళకి ఇష్టమైన కేక్ తీసుకొచ్చారు. ఇంకా అక్కడ హ్యాపీ బర్త్డే మమ్మీ అని రాయిద్దాం అనుకున్నారంట, కానీ అక్కడ క్లోజింగ్ టైం అయ్యింది కదా, ఇంకా ఎవరు లేరు. ఇంకా కేక్ ఒకటి తీసుకొని వచ్చేసారు. వీక్ డేస్లో పండగలు వచ్చినా ఇలా బర్త్డేలు స్పెషల్ డేస్ వచ్చినా కానీ చాలా కష్టం కదా. మన వర్క్ అంతా అయిపోయేసరికి ఇక్కడ అన్నీ క్లోజ్ అయ్యే టైం అవుతుంది. ఇక్కడైతే మేము కేక్ తీసుకున్న తర్వాత అటల్బరోలో ఉన్న ఆలివ్ గార్డెన్ ఇటాలియన్ రెస్టారెంట్కు వచ్చేసినాము. ఆ రోజు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళకి ఇష్టమైన అన్ని ఐటమ్స్ చేద్దామని ఆఫ్టర్నూన్ బయటకు వెళ్ళి వెజిటేబుల్స్ కావాల్సిన గ్రాసరీస్ అన్నీ తీసుకొని వచ్చాను. పిల్లలకు ఆ రోజు హాఫ్ డే అని నేను మర్చిపోయాను. పిల్లలకు ఎవ్రీ వెనస్డే హాఫ్ డే ఉంటుంది. వాళ్ళు 1:00కి ఇంటికి వస్తారు. నేను వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసరికి పిల్లలిద్దరూ ఇంట్లో ఉన్నారు. ఇంకా వచ్చిన తర్వాత వంట చేద్దామంటే అస్సలు వంట చేయనీయలేదు. డిన్నర్కి మనము బయటకు వెళ్దాం మమ్మీ, టేక్ రెస్ట్, నువ్వు అస్సలు కుక్ చేయొద్దు అని చెప్పి అస్సలు వంటనే చేయనీయలేదు. రెస్టారెంట్‌కి కూడా పిల్లలకి ఇష్టమైన రెస్టారెంట్‌కు వెళ్దామని మేమిద్దరం అంటే అలా అస్సలు ఒప్పుకోవట్లేదు. మమ్మీ నీ బర్త్‌డే కదా, నీకు ఇష్టమైన రెస్టారెంట్‌కే వెళ్దాము, నీకేది ఇష్టమో చెప్పు అని అడిగితే నేను ఆలివ్ గార్డెన్‌కి వెళ్దామని అనగానే ఇంకా అందరం కలిసి ఆలివ్ గార్డెన్‌కు వచ్చేసాము. ఈ ఆలివ్ గార్డెన్ ఇటాలియన్ రెస్టారెంట్‌లో ఫుడ్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మేము ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నాము. ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత ఫుడ్ వచ్చేలోపు మనం ఖాళీగా కూర్చోకుండా ఇలా తినడానికి సాసు, బ్రెడ్ ఇస్తారు. ఇక్కడ వెజ్ ఆప్షన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. మా పాప ఆర్డర్ చేసింది కానీ అందులో చికెన్ ఉండేసరికి పక్కన పెట్టేసి ఇంకా తను చాక్లెట్ కేకు, పాస్తా 2 ఆర్డర్ చేసుకుంది. డిన్నర్ తిన్న తర్వాత ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఆ రోజు వెదర్ చాలా బాగుంది. బయటకు రాగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలాసేపు అక్కడే నిల్చొని ఫొటోస్ తీసుకొని ఇంటికి వెళ్తున్నాము. చిన్నప్పుడు బర్త్డే అంటే ఫ్రెండ్స్కి చాక్లెట్లు పంచడము, తర్వాత ఇంకా కొంచెం పెద్దయి కాలేజ్కి వెళ్ళాక ఫ్రెండ్స్కి బర్త్డే రోజు రెస్టారెంట్లో పార్టీ ఇవ్వడము అలా ఉండేది. పెళ్ళి అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత లైఫ్ మొత్తం చేంజ్ అవుతుంది అంటారు కదా. అలాగే నా లైఫ్లో కూడా నా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు పెరిగి పెద్దయి వాళ్ళకు బర్త్డే అంటే కేక్ కట్ చేయాలని అర్థమైన తర్వాత ఎవ్రీ ఇయర్ నా బర్త్డేకి వాళ్ళ డాడీని తీసుకెళ్ళి కేక్ తీసుకొచ్చి కట్ చేపిస్తారు.
1 వీక్ నుంచి మమ్మీ బర్త్‌డే వస్తుంది. షాపింగ్ ఎళ్ళాలి, డ్రెస్ ఏసుకోనాలి మమ్మీకి అని చెప్పి తీసుకెళ్ళి డ్రెస్ కొనిచ్చారు. నేను వేసుకున్నాను. నేను, మా వారు అనుకోకుండా మ్యాచింగ్ వేసుకున్నాము. తర్వాత పిల్లలిద్దరు కూడా మాకు మ్యాచింగ్ వేసుకొని అందరం వైట్ కలర్ థీము డ్రెసెస్ వేసుకున్నాము. మార్నింగ్ నుంచి విష్ చేస్తూనే ఉన్నారు. మా పాపనైతే మార్నింగ్ నుంచి సైలెంట్‌గా కూర్చొని జోక్స్ వేసుకుంటూ నన్ను నవ్విపిస్తూనే ఉంది. కేక్ కటింగ్ తర్వాత RU1, RU2 అని అంటూనే ఉంది. ఇప్పుడైతే వాళ్ళు ఎవ్రీ ఇయర్ వాళ్ళే ఓన్‌గా గ్రీటింగ్ కార్డ్స్ రెడీ చేసి ఇస్తారు. ఇప్పుడు ఇస్తున్నారు. అలా నా బర్త్‌డే సెలబ్రేషన్స్ జరిగాయి. మా పిల్లలు ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తారు. ఈసారి మీతో షేర్ చేసుకోవడం ఫస్ట్ టైము. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. బాయ్ ఎవ్రీవన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.